వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రామాయణ 4,000 కోట్ల రూపాయలతోటి 2 భాగాలుగా రూపొందుతున్నటువంటి సినిమా. ఇవాళ మనందరికీ తెలుసు హనుమత్ జయంతి లేదా హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ఆ రామాయణ నిర్మాతలు ఈరోజు ఒక గ్లింప్స్ని రిలీజ్ చేశారు. అది 2.5 నిమిషాల పైగానే ఉంది. రాముణ్ణి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి వాళ్ళు ఆయనని సంబోధిస్తూ గ్లింప్స్ని రిలీజ్ చేయటం గమనార్హం. నిన్న కొంతమంది సెలెక్టెడ్ తెలుగు జర్నలిస్టులను కూడా ముంబైకి తీసుకువెళ్ళి అక్కడ దీన్ని ప్రత్యేకంగా చూపించారు కూడా. మరి ఎలా ఉంది 4,000 కోట్ల రూపాయలతోటి తయారవుతున్నటువంటి రామాయణ సినిమా? మనందరికీ తెలుసు 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆది పురుష్ సినిమా. ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ రూపొందించినటువంటి సినిమా. అది రిలీజ్ అయిన తర్వాత ఎంతగా ట్రోలింగ్ జరిగిందో, దాని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో మనందరం కూడా చూసాం. ఒక లైవ్ యాక్షన్ సినిమా లాగా కాకుండా ఒక లైవ్ యాక్షన్ యానిమేషన్ సినిమా లాగా అది ఉంది అని చెప్పేసి చాలా మంది దాన్ని విమర్శించారు. ప్రధానంగా అందులో సీతారాముల్ని లక్ష్మణ్ని పక్కన పెడితే రావణాసురుణ్ణి సయీఫ్ అలీ ఖాన్ పోషించినటువంటి ఆ రావణాసురుడి క్యారెక్టర్ ని, ఆ రూపాన్ని ఆయన డిజైన్ చేసినటువంటి తీరు ఓం రౌత్. అలాగే లంకను చూపించినటువంటి తీరు, అక్కడ లంకేయులను చూపించినటువంటి తీరు, అక్కడ రాక్షసుల్ని చూపించినటువంటి తీరు, అది ఒక యానిమేషన్ టైప్ లో ఉన్నాయా ఇవి? అసలు రావణాసురుడు ఎలా ఉండాలి, ఆయన కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, అలా కాకుండా ఏదో హాలీవుడ్ వాళ్ళు అంటే తమకు తెలియనటువంటి వాటిని హాలీవుడ్ వాళ్ళు వాళ్ళదైన దూరంలో వాళ్ళు చేసుకుంటూ పోతారు, రాసుకుంటూ పోతారు. ఆ తరహాలో రావణాసుడి పాత్రని ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా తీస్తే ఉంటుందో అలా తీశారు. అది అందులో భారతీయత అనేది కనిపించలేదు అని చెప్పేసి తీవ్రంగా విమర్శించడం చూసాం. సో మొత్తానికి ఆది పురుష్ అనేది అప్పుడు అంటే ప్రభాస్ కూడా అదొక మైనస్ లాగా మారిందని చెప్పాలి. మరి ఇప్పుడు దాంతోటే ఈ సినిమాని పోల్చి కొంతమంది ఈ సినిమా చాలా గొప్పగా ఉంది రామాయణ అని చెప్పి చెప్తున్నారు. కొంతమంది అప్పుడు ప్రభాస్ ఏదైతే ఓం కమ్ టు మై రూమ్ అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టింది, ఎట్లయితే వైరల్ అయిపోయిందో ఆ వీడియో, దాన్ని చూపిస్తూ రేపు పొద్దున ఈ సినిమా రామాయణ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కొంతమంది అలా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కనుక మనం చూస్తే ఏదైతే ఆది పురుషులో విఎఫ్ఎక్స్ వర్క్ అనేది నాసిరకంగా ఉంది, ఏ మాత్రం కూడా నాణ్యత లేదు, ప్రామాణికంగా లేదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పేసి ఏదైతే తీవ్రమైనటువంటి విమర్శలకు గురైందో, ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో కూడా ఈ గ్లింప్స్ లో కనిపించిన దాంట్లో కూడా ఒక మాన్స్టర్, ఒక భీకరాకారుడు ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది కూడా క్వాలిటీ పరంగా అంతగా లేదు, సేమ్ అట్లాగే ఉంది, అంత క్వాలిటీ కనిపించట్లేదు అనేటువంటి అభిప్రాయాన్నే చాలా మంది, అంటే మనం చూసినా కూడా అలాగే కనిపిస్తూ ఉంది. సో ఈ ఆకారం ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో ఇది అంటే ఒక భీకరమైనటువంటి రాక్షసుడు అని చెప్పేసి మనం భావించవచ్చు. కానీ ఆ భీకరాకారుడు రియలిస్టిక్ గా ఉండాలి, అతను రియల్ గా భీకరాకారుడు అనిపించాలి. కానీ ఇది విఎఫ్ఎక్స్ తోటి తయారైనటువంటి ఒక క్యారెక్టర్ అని అనిపించిందంటే అది అక్కడ సరైనటువంటి నాణ్యత లేని విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పేసి మనం భావించాలి. సో ఇప్పుడు దీన్నే చాలా మంది ప్రస్తావిస్తూ ఉన్నారు. అలాగే కలర్ గ్రేడింగ్ గురించి కూడా చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, ఇది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు అని చెప్పి. అయితే శ్రీరామునిగా ఏదైతే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి, అంటే ప్రపంచంలో అన్ని లోకాల్లోకెల్లా కూడా గొప్పవాడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి ఆయన గుణగణాలని, వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా అందరూ కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది మాత్రం సీత విషయంలో రాముడు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పేవాడు, ఉత్తర రామాయణాన్ని బేస్ చేసుకొని. సో అదంతా లవకుశ కథ. కానీ ప్రధానమైనటువంటి రామాయణంలో ఈ లవకుశ కథ అనేది మనకి కనిపించదు. రాముడు ఏదైతే ఈ వనవాసం, తండ్రి మాట జవదాడకుండా కైకేయి ఏదైతే కోరిందో భరతుడికి పట్టాభిషేకం, తద్వారా రాముడికి వనవాసం, ఇవన్నీ కూడా ఆమె అభిలాష. సో దానికోసం తను సీత లక్ష్మణుని తీసుకొని రాముడు వనవాసం చేయటం. సో ఆ సందర్భంగా అక్కడ ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానివ్వండి, అలాగే రావణుడు సీతని తీసుకెళ్లిపోవడం లంకకి. సో సీత కోసం వానర సైన్యాన్ని కూడగట్టుకొని రాముడు సముద్రానికి సేతువు కట్టి లంకకి వెళ్ళి, సో అదంతా కూడా మనం చూసాం. తర్వాత తను
రావణాసురుని సంహరించి సీతని వెనక్కి తను తెచ్చుకొని ఆమె అగ్ని పునీతగా వచ్చిన తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవ్వటం. సో ఆ తర్వాత ఆ రామరాజ్యం అంటారు. సో రాముడు ఎలా పాలించాడు. సో ఇది మనకి వాల్మీకి రామాయణంలో కనిపించేటువంటి అంశాలు. ఉత్తర రామాయణం అనేది మళ్ళీ వేరే కథ, అది మరొక గ్రంథం అది. సో అందులో లవకుశులు ఇదంతా కూడా రాముడు సీతని అడవులకు పంపించడం, అక్కడ ఆమె రామలక్ష్మణుడు అనే కవలకి జన్మించడం. సో ఇది నిజానికి వాల్మీకి రాసిన రామాయణంలో అది కనిపించదు. ఇది కూడా ఈ సినిమా కూడా రామాయణం అనేది శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం వరకు కూడా, సీతను తను మళ్ళీ తిరిగి తెచ్చుకున్న తర్వాత ఆయన అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యేంత వరకు ఈ కథ ఉంటుందని మనకి అందుతున్నటువంటి సమాచారం. దాన్ని 2 భాగాలుగా ఈ సినిమాని నితేష్ తివారీ డైరెక్టర్, సో ఆయన రూపొందిస్తూ ఉన్నాడు. మొదటి సినిమా ఈ దీపావళికి అంటే 2026 దీపావళికి అది రాబోతూ ఉంది. ఇంకా కరెక్ట్ డేట్ అనేది వాళ్ళు కూడా మనకి ఇక్కడ అనౌన్స్ చేయలేదు. దీంట్లో 2026 దీపావళి రిలీజ్ అని చెప్పి పెట్టారు. సెకండ్ పార్ట్ మళ్ళీ 2027 దీపావళికి రాబోతోంది. మరి ఇక్కడ మనం చూస్తే ఈ గ్లిమ్స్, ఈ 2.5 నిమిషాల గ్లిమ్స్ చూస్తే ఎక్కువగా విఎఫ్ఎక్స్ మీద ఈ సినిమా ఆధారపడి ఉంది. సో ఆ విధంగానే ఆ సన్నివేశాలను రూపొందించి వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. 8 ఆస్కార్ అవార్డు పొందినటువంటి విఎఫ్ఎక్స్ కంపెనీ ఈ సినిమాకి పనిచేస్తుంది, డిఎన్ఈజీ. సో దానికి ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి నమిత్ మల్హోత్రా సిఇఓగా ఉన్నారు. సో కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీ పడేటువంటి అవకాశం లేదు వాళ్ళు. కానీ ఏవైతే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కనిపించాయో, విఎఫ్ఎక్స్ వర్క్ కనిపించిందో, అది 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో తీసే సినిమాలో ఎలాగా ఉండేది అన్నటువంటి అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి మనం ఇది కేవలం రాముని యొక్క హనుమ జయంతి రోజు యాక్చువల్గా హనుమంతుడికి సంబంధించి ఏమన్నా ఇవ్వాలి, కానీ అలాంటిది కాకుండా రామునికి సంబంధించి నిర్మాతలు ఈ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. చివరిలో మనం చూస్తే ఇందులో రావణుడి యొక్క ఆయన కూడా మనకు కనిపిస్తాడు, కానీ ముఖం చూపించాల, వెనక నుంచి చూపించారు ఆయన్ని. సో ఇది కూడా కొంత ఇక్కడ వరకు కూడా మనకి ఆ విఎఫ్ఎక్స్ కూడా విమర్శలకు తావిస్తూ ఉంది. ఇది ఇక్కడ మనకి ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో యష్ రావణాసురుడు, ఆ నడక అది మనం చూస్తే గనక మనకి తెలుస్తూ ఉంది. ఆయన ఆ రాజసంతో అడుగులు వేస్తూ ఉండటం అదంతా కూడా. సో రావణాసురుడి గెటప్ని ఆ క్యారెక్టర్ని పోషించింది యష్. అట్లాగే ఒక షాట్లో షాడో లాగా, అంటే వెనక ఒక సిల్హౌట్ లాగా మనకి సీతా లక్ష్మణులను చూపించారు. సీత అక్కడ సాయి పల్లవి, కానీ ఆమె ముఖాన్ని మనకి రివీల్ చేయకుండా అలా బ్లర్లో చూపించారు. సో రాముడు చివరిలో వెనుతిరిగి చూసినట్టుగా మనకి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు సీతా మహాసతి సాయి పల్లవి. సో ఈ షాట్లో మాత్రమే ఆమె మనకు అలా కనిపించారు. సో ఇది రామాయణకు సంబంధించినటువంటి గ్లిమ్స్. మరి రాబోయే రోజుల్లో సీతకు సంబంధించినటువంటి గ్లిమ్స్, అలాగే హనుమంతుడిగా ఇందులో మరి ఎవరు చేస్తున్నారు, సన్నీ డియోల్. సో సన్నీ డియోల్ ఆ క్యారెక్టర్ చేయటం వల్ల ఆ సినిమాకి ఖచ్చితంగా ఆయన ఒక అదనపు బలం అని చెప్పాలి రామాయణకి. ఇక సాయి పల్లవికి ఉన్నటువంటి ఇమేజ్ సీతగా, ఆమె కంటే మించి ఆ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అనేటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జేమ్స్ కెమెరాన్ కూడా ఈ గ్లిమ్స్ చూసి ఆయన స్టన్ అయిపోయారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మరి చూద్దాం. అంటే దీని మీద ప్రస్తుతానికైతే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఎక్కువ మంది పాజిటివ్ గానే స్పందించారు, కానీ కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఈ సినిమా 4,000 కోట్ల బడ్జెట్ తోటి తయారయ్యింది అని అనిపించట్లేదు ఈ గ్లిమ్స్ చూస్తే అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us wait and see.